వివేకానంద వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 1000 మంది క్రీడాకారులకు పౌష్టికాహారాన్ని అందించారు. ఈ పౌష్టికాహారానికి దాతలుగా బుర్ర వెంకటేశ్వర్ల గౌడ్, సిహెచ్పి ప్రభాకర్ సౌజన్యంతో పౌష్టికాహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డివి సుబ్బరాజు, స్వర్ణ రమేష్ బాబు, మేకల నరేంద్ర రెడ్డి, కె జయదేవ్, నరకూరు బలరామయ్య నాయుడు, రాఘవేంద్ర శెట్టి తదితరులు పాల్గొన్నారు. ఏసీ స్టేడియం సభ్యులు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించి అనంతరం క్రీడాకారులకు పౌష్టికాహారాన్ని అందించి మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా ఈరోజు దాతైన ప్రతి సంవత్సరం నిర్వహించినట్టే ఈ సంవత్సరం కూడా ఈ పౌష్టికాహార కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తూ ఉన్నాం. క్రీడాకారుల సౌలభ్యం కొరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈరోజు ఒక విషాదమైనటువంటి సంఘటన. నిన్న అత్యంత భారతదేశంలోనే పేరెనిక కలిగినటువంటి లేదా మన తెలుగు పత్రికా రంగంలో మేరు మగధీరుడిగా ఖ్యాతి పొందినటువంటి రామోజీరావు గారు అస్తమించడం చాలా బాధాకరం. అలాంటి వ్యక్తిని కోల్పోవటం, అలాంటి వ్యక్తి తిరిగి మళ్ళీ మన మధ్య రావాలని కోరుకుంటూ వారికి ఘనంగా మా అసోసియేషన్ తరఫున క్రీడాకారులు అందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలిగించి ధైర్య సాహసాలు ఇవ్వవలసిగా భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.